ఈ యొక్క వాయిస్‌ని గనక మెజర్ చేయాలనుకోండి, నేను చెప్పింది మీకు సరిగ్గా వినపడిందా లేదా అన్నదానికి మెజర్ చేయాలంటే కొలమానం ఏంటిది? దేంతో మెజర్ చేస్తారు? డెసిబెల్స్. గుడ్. ఇప్పుడు బంగారం ఉంటుంది కదా! బంగారాన్ని దేంతో కొలుస్తారు? నాణ్యతను కొలిచేది, తర్వాత దాని క్వాంటిటీని క్యారెట్స్, గ్రామ్స్. ఓకే, వెరీ గుడ్. గ్రామ్స్ అంటే బరువుని కొలవడానికి, క్యారెట్స్ ఏమో క్వాలిటీని, నాణ్యమైందా లేదా అన్నదానికి. ఓకే. సో చివరిసారి మనము ఏమి ధ్యానించాము? ఓకే. సో ఏం ధ్యానించామంటే అట్లీస్ట్ పీతలైనా ఎవరైనా చెప్తారనుకున్నాను. ఓకేనా? వాక్యం చెప్పిన తర్వాత అందరూ పీతలే గుర్తొచ్చాయని చెప్పారనమాట. ఓకే. సో ఏమి ధ్యానించామంటే రూపాంతరము చెందడము, మారు మనస్సు అనుభవము అన్న విషయాన్ని గురించి మాట్లాడామన్నమాట. ఎవరితో సహకరించాలి, ఎలా సహకరించాలి, ఓకేనా? సో ఆర్కే మేము 1వ వచనం అయిపోయి 2వ వచనాన్ని చదివేశాము. సో ఆర్కే ఇంకా 1వ వచనాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు, ఎందుకంటే ఆయన మిస్ అయ్యాడనమాట 2వ వచనం. ఓకే. అయితే రూపాంతరము చెందాడు, మారు మనస్సు అనుభవము కలిగి ఉన్నాడు అని ఒకవేళ గనక మనము చెప్పాలి అనుకోండి, లేకపోతే మనము విశ్వాసిగా మార్పు చెందుతున్నాము అంటే కొలమానం ఏంటిది? దేంతో మనం కొలవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ప్రతిదాన్ని మనం కొలవచ్చు. ఎంత దూరం పరిగెట్టాము అన్నదాన్ని కొలవచ్చు, దూరాన్ని కిలోమీటర్స్ తోటి. లేకపోతే ఎంత వేగంగా పరిగెత్తారంటే యాక్సిలరేషన్ కదా. ఓకే, స్పీడ్. ఓకేనా? సో అట్లాగే క్రైస్తవుడు కూడా రూపాంతరము చెందాడు, లేకపోతే రూపాంతరము చెందుతున్నాడు అన్నదానికి కొలమానం ఏంటి? ప్రేయర్ లైఫ్. ఓకే, ఇంకా మాట తీరు, నడవడిక, ప్రవర్తన, ఇంకా లవ్ టువర్డ్స్ ద లార్డ్, ఇతరుల గురించి కన్సర్న్, పక్కన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ముఖ్యంగా ఇది పక్కన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్, ఓకేనా? సరే. దేవుని వాక్యము మనము 2వ వచనం అయిపోయింది కదా, 3వ వచనాన్ని ధ్యానిద్దాము. 3వ వచనాన్ని ధ్యానించిన తర్వాత ఈ యొక్క కొలమానం గురించి అర్థం చేసుకుందాం. ఒక పరివర్తన చెందిన, మార్పు చెందిన, నూతన స్వభావము కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా కొలవబడతాడు అన్నటువంటిది విషయాన్ని తెలుసుకుందాం. సో దయచేసి నేను పౌలు రాసినటువంటి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపని బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఓకే. సో ఒక వ్యక్తి పరివర్తన చెందాడు అన్నదానికి కొలమానము ఏంటిదంటే, 2వ వచనంలో ఏం గమనించాము? పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావము చేస్తాడు, మనము మనస్సు మారుతుంది కదా. అయితే మారిన మనస్సుకి నిదర్శనము ఏంటిది అని అంటే, మనము ఆలోచించే విధానము, లేకపోతే దృక్పథము, ఆలోచన దృక్పథము. దాన్ని ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే స్వస్థ బుద్ధి. ఓకేనా? అంటే ఒక వ్యక్తి పరివర్తన చెందాడా లేదా అనేటువంటి అంశాన్ని దేంతో కొలవచ్చు అనంటే, తను స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడా లేదా. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే విశ్వాసము, ప్రార్థనా జీవితము, లేకపోతే సంఘంలో పరిచర్య,
ఈ అంశాలన్నిటినీ చూసి, ఓహ్! ఇవన్నీ ఉంటే ఒక వ్యక్తి ఎదుగుతా ఉన్నాడు క్రైస్తవ్యములో, లేకపోతే విశ్వాసములో అని అనుకుంటాం. అవునా కాదా? అయితే ఇక్కడ చెప్పబడినటువంటి అంశము ఏంటిది అనంటే స్వస్థ బుద్ధి. అంటే ఆలోచించే దృక్పథము, వైఖరి. ఓకేనా? దీన్ని బాగుగా అర్థం చేసుకుందాం. ఓకేనా? అది అర్థం కావాలంటే అసలు ఆలోచన ప్రక్రియకి, ఆలోచన వైఖరికి తేడా తెలియాలి మనకి. ఓకేనా? ప్రతి ఒక్కరం మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి కూడా మైండ్ అనేది ఉంది. మనం ఆలోచిస్తూ ఉంటాము. కొన్ని ఇన్పుట్స్ ప్రాసెస్ చేస్తాము. కొన్ని అవుట్పుట్స్ అనేవి ఉంటా ఉంటాయన్నమాట. సో, ఆ విషయం గనక మనము ఒకవేళ అర్థం చేసుకోవాలి అనంటే, అంటే దృక్పథము, ఆలోచన దృక్పథం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎంతమంది సెల్ ఫోన్ కొనుక్కున్నారు కొత్తగా? పాతదే వాడుతున్నారంట. ఓకే. సరే. ఒక వ్యక్తి సెల్ ఫోన్ కొనాలనుకున్నాడు. ఓకేనా? సెల్ ఫోన్ కొనాలి అని అనుకున్నప్పుడు తను కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచన ప్రక్రియ అనేది జరుగుద్ది. అనంటే ఏ మొబైల్ కొనాలి? దాని ఫీచర్స్ ఏంటి? లేకపోతే ఆన్‌లైన్‌లో రివ్యూస్ చూడడము, దాని ప్రైస్ ఎంత? ఎక్కువ? తక్కువ? ఇవన్నీ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. సో, దీన్ని ఆలోచన ప్రక్రియ అంటారు. ఆలోచన దృక్పథము అనంటే 2 రకాలు ఉండొచ్చు. ఓకేనా? ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచించొచ్చు అంటే, నేను ఇంత డబ్బు పెడుతున్నాను గదా! నాకు బెస్ట్‌ది ఉంటే చాలు. నేను డబ్బులు వెచ్చిస్తా ఉన్నాను. వాల్యూ ఫర్ మనీ. పెట్టిన డబ్బుకి విలువ వస్తదా? లేదా? ఇంకొక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడనంటే, మార్కెట్‌లో లేటెస్ట్‌గా ట్రెండీ మొబైల్ ఏది? హైఫై మొబైల్ ఏది? అర్థమవుతుందా? కాస్ట్ ఎక్కువ ఏది? అర్థమవుతుందా? తక్కువగా అవైలబుల్‌గా ఉన్నది ఏది? అంటే అది నేను కలిగి ఉంటే నా స్థితి, నా స్థాయి అనేది అర్థమవుతుందా? పెరుగుతది. అనంటే ఇద్దరూ మొబైల్స్ కొనాలి. ఒక వ్యక్తి ఆలోచించే దృక్పథము, వైఖరి వేరు. ఇంకొక వ్యక్తి ఆలోచించే దృక్పథము వేరు. ఒకటే క్రియ చేయాల్సింది ఇద్దరు. అర్థమవుతుందా? ఆ దృక్పథం అనేది వేరు. సరే. ఇంకొకటి చెప్తాను. ఆ వైఖరి, దృక్పథంకి తేడా చెప్పడానికి. మనందరం ఎగ్జామ్ రాసామనుకోండి. ఓకేనా? ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం. ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయిన తర్వాత 2 రకాలుగా ఆలోచించొచ్చు అనమాట. ఒక వ్యక్తి ఏమని ఆలోచిస్తాడంటే, నాకు తెలుసు నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్లియర్ చేయనని. ఇదేం చెప్తుందంటే, నాకు అంత సత్తా లేదు, లేకపోతే అంత టాలెంట్ లేదు అనే రుజువు చేస్తుంది అని నిరాశ చెందే దృక్పథం ఒకటి. ఇద్దరు అసలు నేను ఎలాగ ఆన్సర్ చెప్పాను, ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది ఆలోచిస్తారు. ఇంకొక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, అరే నేను ఇంటర్వ్యూ ప్రశ్నలు అడిగినప్పుడు కొత్తగా నాకు ఏమనిపించింది, నేను ఇది ఎందుకు చెప్పలేకపోయాను, దీన్ని నేను నేర్చుకొని నా స్కిల్స్ని నేను పెంచుకోవాలి, ముందడుగు వెయ్యాలి, నేను నిరుత్సాహపడొద్దు, దీని నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను. ఇది ఇంకొక ఆలోచన దృక్పథం. అర్థమవుతుంది కదా? సో, ఒక క్రైస్తవుడిగా నేను ఎదుగుతూ ఉన్నాను లేదు అనడానికి నిదర్శనము, కొలమానము ఏంటిది అనంటే స్వస్థ బుద్ధి. ఆలోచించే విధానము, దృక్పథము ఎలా ఉండాలి, ఆ ఆలోచన విధానము, దృక్పథం అని అర్థమవుతుంది కదా? అందరూ నాతో ఉన్నారా? ఆలకిస్తున్నారు కదా? ఓకే, గుడ్. సో, ఆ పరిమాణము లేకపోతే ఆ కొలమానము ఏంటిది అనంటే స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అనంటే ఆలోచించే విధానము, ఆ యొక్క దృక్పథము, వైఖరి అన్న అంశము మనము గమనించాము. అయితే ఆ ఆలోచన విధానము ఎటువంటి ఆలోచన విధానము, ఎటువంటి దృక్పథము మనకి కలిగి ఉంటాము. ఈ ఉదయకాల సమయమున వినయ్ చక్కటి అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. దేవుడి సార్వభౌమత్వము. ఆ సార్వభౌమత్వములో 3 అంశాలు చెప్పాడు. అధికారము, శక్తి, నియంత్రణ. సో ఆయన చివరిది చెప్పాడనమాట, నియంత్రణ. నేను ఫస్ట్ 2 చెప్పాలనుకుంటున్నాను. అధికారము, శక్తి. అర్థమవుతుందా? ఓకే. ఈ 2 మనకి అర్థమైందంటే అధికారము, శక్తి దేవుడు కలిగి ఉన్నాడు అనంటే మనం ఆలోచించే విధానము వేరుగా ఉంటుంది. ఇప్పుడు యోసేపు తన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆయన అలా ఎలా జీవించగలిగాడు
దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఆయన ఆలోచన విధానము, ఆ దృక్పథము వేరుగా ఉంది. తన పరిస్థితుల పట్ల నిరుత్సాహపడలేదు. ఎందుకు? దేవుడు నియంత్రిస్తున్నాడు అని కదా. సరే, ఈ అంశంలో మనము 3 విషయాలను చూద్దామన్నమాట. ఈ స్వస్థ బుద్ధి అంటే ఏంటి వాక్యానుసారంగా గనక మనము తెలుసుకోవాలనుకుంటే, ఓకేనా. సో మొదటిది 3వ వచనంలో మొదటి పార్ట్. సరే, మూడో వచనానికి వెళ్ళకముందు లాస్ట్ టైం నేను చెప్పినటువంటి మెసేజ్లో కొంచెము సమ్మరీ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. అది మనకి కనెక్ట్ అవ్వడానికి అనమాట. సో ఏమని ఆలోచించామంటే, ఎవరితో సహకరించవద్దు. ఒక క్రైస్తవుడిగా ఎవరితో సహకరించొద్దు అంటే లోకముతో సహకరించొద్దు, అంటే లోకము మన పట్ల ప్రభావితము చూపొద్దు అనేసి. అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు లోకాన్ని చూసి క్రైస్తవులు మీరు వాళ్ళ ఆచరణలను పద్ధతులను పాటించకండి అన్నది ముఖ్యమైన అంశము. ఎవరితో సహకరించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అనంటే ఈ 2వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఈ మరొకసారి చదువుతాను నేను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ నూతన మగుట వలన రూపాంతరం అనేది ఒక క్రైస్తవుడికి ఎలా జరుగుద్ది అనంటే, పరిశుద్ధాత్మ దేవుడి వలన అది సాధ్యము, మన వల్ల కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి సహకరించాలి. అయితే ఎలా సహకరించాలి అన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు, ఇంట్లో ఏదైనా ఉంటే కూరగాయలు కట్ చేయడానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచన గుర్తుందా? ఏం చేయాలి? హస్బెండ్ ఇల్లు బాత్రూమ్లు అంతా క్లీన్ చేయక్కర్లేదు, భార్య కాముగా ఉండాలన్నమాట, అనుమతించాలి చేసే పనిని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మార్పు క్రియ తీసుకొస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని అనుమతించాలి. పరిశుద్ధాత్మ దేవుడా ఇది కాదు, ఇలా కాదు, నీకు తెలియదు వాడు నన్ను ఎలా ట్రీట్ చేశాడో అని ఆయనకు జవాబు చెప్పడము, ఆయనకు సలహాలు ఇవ్వడము మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడిని అనుమతించాలి. అర్థమవుతుందా? అది ఒక విషయాన్ని తెలుసుకున్నాం. అలా అనుమతించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటాం, కొన్ని పనులు చేస్తాం. ఆ పనులు చేసిన తర్వాత అనుభవపూర్వకంగా మనం ఏమని తెలుసుకుంటాము అని అంటే, ఆ చేసిన పని దేవునికి అనుకూలమైనది, దేవుని దృష్టిలో ఉత్తమమైనది, అది సంపూర్ణమైనది, పర్ఫెక్ట్, అంతకు మించి నేను ఎక్కువ చేయాల్సిన అవసరము లేదు అనేది నేను ఎలా తెలుసుకుంటానంటే, నేను నా జీవిత అనుభవ ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడికి లోబడి నడుచుకున్నప్పుడు నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను. అది పరీక్షించి తెలుసుకోవడం అంటే. అర్థమవుతుందా? ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు రూపాంతరము గురించి మనం ఏమని చూస్తున్నామంటే, నేను రూపాంతరము చెందానా, మారు మనస్సు అనుభవంలో ఎదుగుతున్నానా లేదా అంటే ఒక కొలమానము ఏంటిది అని అంటే స్వస్థ బుద్ధి అని చూస్తూ ఉన్నాము. అంతే కదా. రూపాంతరం గురించి మాట్లాడుకున్నాము. రూపాంతరము చెందానా, చెందుతున్నానా, ఎదుగుతున్నానా అన్నది ఏ విధంగా నేను సరిచూసుకోవచ్చు అంటే, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నానా లేదా. సో స్వస్థ బుద్ధి అనంటే ఏంటి? రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు పౌలు విస్తారంగా దేవుని యొక్క గుణలక్షణాల గురించి, సార్వభౌమత్వాధికారం గురించి బాగా మాట్లాడతాడు. మాట్లాడి ఇన్ని మేలులు, ఇన్ని కృపలు మీరు పొందుకున్నారు కాబట్టి మీ ప్రవర్తన ఎలాగుండాలి అని చెప్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. అసలు ఈ మాటలు ప్రత్యేకంగా ఇక్కడ స్వస్థ బుద్ధి గురించి ఎందుకు చెప్తా ఉన్నాడు, మీ ఆలోచన విధానము మారాలి అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, అసలు వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి అని మనకు తెలియాలి. ఇది నేను రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదివేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పానన్నమాట. మీరు కొంతమంది కొత్తగా ఉన్నారు కాబట్టి మళ్ళీ తిరిగి చెప్తా ఉన్నాను. పౌలు ఈ యొక్క రోమా సంఘాన్ని స్థాపించలేదు, ఓకేనా. సంఘస్థులో ఆయనకి ఎక్కువ సహవాసం లేదు. అయితే తను విన్నది ఏంటిది అని అంటే, ఆ సంఘంలో ఒక సమస్య ఉన్నది. ఏ సమస్య అనంటే, ఐక్యత లేదు సంఘంలో. ఎందుకు ఐక్యత లేదంటే, ఉన్న వాళ్ళకి నేను గొప్ప, నువ్వు గొప్ప. యాక్చువల్గా అప్పుడు ఆ సంఘంలో 2 గ్రూప్స్ ఉండేవి, 2 గ్రూప్స్. ఒక గ్రూప్ ఏంటిది అని అంటే అది కొరింథీ సంఘము, ఓకేనా.
సో కాకపోతే ఈ లెటర్ రాసేటప్పుడు అక్క ఆయన కొరింథీలోనే ఉన్నాడు. సో అది దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. ఓకేనా? సో ఆ సంఘంలో ఏంటంటే యూదుల నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది కదా? యూదులు. ఇంకొంతమంది ఏంటంటే అన్యుల నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 గుంపులు అన్నమాట. ఓకేనా? యూదుల నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు, అన్య మతాల నుంచి లేకపోతే అన్య దేవతలను ఆరాధించే వాళ్ళు, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, ఈ 2. అయితే వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉండేటి అన్నమాట. ఏంటిది అని అంటే, యూదులు అనుకునే వాళ్ళు దేవుడి దృష్టిలో మేమే ప్రాముఖ్యము, మా అంత గొప్పవాళ్ళు లేరు, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము ఆయన బిడ్డలము, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా మా గురించే చెప్పబడింది, దేవుడు మాతోటే డైరెక్ట్గా మాట్లాడాడు, మేమే తోపు. అర్థమవుతుందా? అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అన్యులేంటి, అబ్బా చాలు బాబు, నువ్వు డప్పా కొట్టుకున్నది చాలు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయాడు, మీరు ఆయన మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము లేటెస్ట్, మీరు ఓల్డ్. అర్థమవుతుందా? అని ఎవరికి వాళ్ళు దేవుడి దృష్టిలో మేము గొప్ప, మేమే ముఖ్యము, మేమే ప్రాముఖ్యము, మా అలవాట్లు మా పద్ధతులే మంచివి అనేటువంటి ఆలోచన కలిగి సరిగ్గా పని చేయట్లేరు సంఘంగా. పౌలుకి ఏంటంటే బాగా కోరిక ఏంటంటే ఈ ఆసియా ప్రాంతంలో అంతా సువార్త ప్రకటన చేసేసి ఇప్పుడు స్పెయిన్కి వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ఒకవైపు అంతా బోధ చేసేసి సువార్తను ప్రకటించి స్పెయిన్కి వెళ్ళాలనుకుంటున్నాడు. స్పెయిన్కి వెళ్ళాలి అని అంటే అక్కడ ఇంకా సంఘము స్థాపించబడలేదు కాబట్టి రోమా సంఘములో ఉంటూ వాళ్ళతో కలిసి పరిచర్య చేయాలనుకుంటున్నాడు. కలిసి పరిచర్య చేయాలంటే ప్రాముఖ్యమైనది ఐక్యత. ఆ ఐక్యత లేకపోతే పరిచర్య చేయలేను అని చెప్తూ ఈ వాక్య భాగాన్ని రాశాడు. రాసి ఒక వ్యక్తిగా మనము నడుచుకోవాలి అని అంటే స్వస్థ బుద్ధి కావాలి, మీ ఆలోచన దృక్పథము మారాలి. యూదుడిగా నువ్వు నేనే గొప్ప అనుకుంటుంటే ఆ ఆలోచన సరి అయిందా కాదా? అర్థమవుతుందా? అన్యులుగా మేము ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, యూదుల్ని విడిచిపెట్టాడు అని మీరు అనుకుంటున్నారు, ఆ ఆలోచన సరి అయిందా కాదా అని గ్రహించండి అని చెప్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఇమీడియట్గా 11th చాప్టర్ దాకా థియరీగా ఉంటే 12th చాప్టర్ అంతా ప్రాక్టికల్గా ఒక క్రైస్తవుడిగా ఎలా జీవించాలి అని చెప్తూ మొట్టమొదటి కమాండ్ ఏంటిది అని అంటే మారు మనస్సు అనుభవం పొందిన తర్వాత విశ్వాసంలో ఎదగండి అని చెప్పట్లేడు, కానీ స్వస్థ బుద్ధి కలగండి అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్తున్నాడు. ఓకేనా? ఇది కాంటెక్స్ట్. అర్థమైంది కదా? సో ఈ కాంటెక్స్ట్లో 3వ వచనాన్ని చదువుతున్నాను మళ్ళీ. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. మొదటి పాయింట్ ఏంటిది అనంటే, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి తన్ను తాను హెచ్చుగా ఎంచుకొన్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఎంచుకొనక. ఓకేనా? సరే, దాని అర్థం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ కాంటెక్స్లో సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా. సంఘంలో ఉన్న వాళ్ళు యూదులు, అన్యులు అని అనుకున్నాము. ఈ సంఘస్థులందరిలో కూడా దేవుడు సంఘ పరిచర్య కోసము ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడనమాట. ఈ తలాంతులు ఇవ్వడమే కాకుండా వాటిని ఎలాగా అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి, ఎలా ఉపయోగించాలి సంఘక్షేమాభివృద్ధి కొరకు అనే ఆ స్తోమతని కూడా దేవుడిచ్చాడు. ఆత్మీయ వరాలను ఇచ్చాడు, స్తోమతని కూడా ఇచ్చాడనమాట. ఆ క్యాపబిలిటీని కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇందాక అనుకున్నాం కదా యూదులు మేమే గొప్ప, ఆ రీతిలోనే సంఘంలో కొంతమంది అంట బోధించడమే గొప్ప పరిచర్య, అంతకు మించిన పరిచర్య లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే నేనే ప్రాముఖ్యము, ఇక్కడ తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఎక్కువగా ఎంచుకోవడం అంటే హెచ్చించుకోవడం, అంటే నేనే ప్రాముఖ్యము సంఘంలో, నేను చేసే పరిచర్యనే, నేను చేసే పనే ప్రాముఖ్యమైనది, నాకే విలువ చెందాలి, నాకే ఘనత రావాలి, నాకే మహిమ రావాలి
అనేటువంటి స్వభావము కలిగి ఉన్న వారితో ఏం చెప్తున్నారంటే స్వస్థ బుద్ధితో ఉంటే ఇలాగా ఎంచుకొనరు అని పౌలు చెప్తా ఉన్నాడనమాట. అర్థమవుతుందా? దీనికి ఉదాహరణగా 4వ వచనంలో, లేకపోతే దీన్ని నిర్వచించడానికి పౌలు ఏమి ఉపయోగిస్తూ ఉన్నాడంటే ఒక శరీరాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. శరీరంలో అనేక అవయవములు ఎలాగా అయితే ఉంటాయో ఆ అవయవములు అన్నీ ఒకటే పని చేయవు. అర్థమవుతుందా? అది చెప్పడానికి చెప్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే అన్నీ పని చేయవు అన్న దానికి ఒక మాట అర్థం ఎలా ఉంటుంది అని అంటే 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 21 వచనం 20-22 నేను చదువుతాను. కనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు అని అంటే దీని అర్థం ఏంటిది అని అంటే కన్ను ఎవరితో చెప్తా ఉంది? చేతితో చెప్తా ఉంది. కన్ను అంట నేనే ముఖ్యమైన అవయవము శరీరములో, నువ్వు చెయ్యి నాకు అవసరం లేదు, సంఘంలో నీ అవసరత ఏమి లేదు అని చెప్తా ఉంది. తల పాదములతో ఏం చెప్తా ఉందంటే అసలు నువ్వు ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు, అసలు అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది హెడ్ ఎవరు? తల. నేనే ప్రాముఖ్యము, నేనే ఉండాలి. మరి చేతులు కాళ్ళు ఎలా చేస్తాయో, దేంతో పని చేయించుకుంటారో తెలియదు మనకి. ఓకేనా? అంటే సంఘములో ఉన్నప్పుడు నీకు ఏర్పరిచిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవడము అదే ప్రాముఖ్యము. అది లేకపోతే జరగదు, సంఘంలో నేను లేకపోతే ఏ పని జరగదు అనేటువంటి ఆలోచన, దేవుడు నన్నే ఎంచుకున్నాడు అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండవద్దు అని చెప్తా ఉన్నాడు. అది మొదటి పాయింట్. ఓకేనా? రెండవ మాటని చూద్దాము. 3వ వచనంలో 2వ పార్ట్ని చదువుతున్నాను. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి. ఇక్కడ తగిన రీతిగా, ఓకే, తగిన రీతిగా అన్న దాంట్లో ఏమని కలిసిపోతుందంటే అక్కడ మొదటిగా ఎక్కువగా ఎంచుకోవద్దని చెప్పాడు. రెండవ పాయింట్ ఏంటంటే తన్ను తాను తగ్గించుకొనదు. అర్థమవుతుందా? రెండో పాయింట్ ఏంటంటే తన్ను తాను తగ్గించుకోదు. దీని అర్థము ఏంటిది అని అంటే సంఘంలో ఈ 1 కొరింథీ 12లో ఏదైతే చదివామో అక్కడ ఇంకొక మాట కూడా చెప్పబడి ఉందన్నమాట. 14-15 అది నేను చదువుతాను, దాన్ని బట్టి అర్థం చేసుకుందాము. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరములో దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. అంటే చెవి కన్నుతో చెప్తుందంట. ఏమని చెప్తుంది? నీ అంత టాలెంట్ నాకు లేదు, నీ అంత ఇంపార్టెన్స్ నేను కాబట్టి నేను నీతో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని తను తాను తగ్గించుకుంటుందంట ఇక్కడ చెవి. అదేవిధంగా చెయ్యి పాదముతో చెప్తుందంట. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. అంటే చెయ్యి చెప్తుందంట, కాలు చెప్తుందా? ఇక్కడ పాదము చెప్తుంది నేనంత ఇంపార్టెంట్ కాదు అని తన్ను తాను తగ్గించుకుంటుంది. అంటే దీని ఉద్దేశము ఏంటిది అని అంటే సహజంగా సంఘంలో ఏం జరుగుతుంది అంటే నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి ఆలోచన ఉంటుంది. దేవుడు ఒక ఆత్మీయ వరము ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే దేవా ఇదెందుకు ఇచ్చావు నాకు, ఇది కాకుండా అది ఇచ్చుంటే బాగుండేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి దాతృత్వము ఉందనుకోండి. దాతృత్వం అంటే ఏంటి? గివింగ్. లేకపోతే
దాతృత్వమే అనుకుందాము. దాతృత్వము కలిగినటువంటి వ్యక్తి చేసే పని ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. ఆయన ఎదుగుతున్నాడా లేదా అని కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? సీక్రెట్‌గా ఇస్తున్నాడు. కానీ సంఘంలో ఎవరిని మెచ్చుకుంటూ ఉంటారు? ఆదివారం అయిపోయింది. ఆదివారం అయిపోయిన తర్వాత బోధకుడిని మాత్రం అందరూ వచ్చి మెచ్చుకుంటారు. బాగా చెప్పావు, సూపర్ చెప్పావు అంటారు. పాడిన వాళ్ళకి కూడా వచ్చి ఏం చెప్తారంటే అబ్బా సూపర్ పాడావు అంటారు. ఆఫరింగ్ వేసిన వాళ్ళని ఎవరు గుర్తించరు. ఓకేనా? అంటే వేసిన వ్యక్తికి కొంచెము మనసులో ఆలోచన వస్తుంది. అదొక టెంప్టేషన్, శోధన. నేను ఎదుగుతున్నాను, నాకు గుర్తింపు లేదు, నా ఐడెంటిటీ లేదు. ఇదొకటి. సర్వింగ్ చేసేటప్పుడు జనరల్గా ఇవన్నీ చైర్స్ ఏర్పాటు చేస్తాం కదా. అరే ఈరోజు చైర్స్ బాగా ఏర్పాటు చేశారు. సంఘంలో అది కూడా ఒక పరిచర్య కదా, హెల్ప్ చేయడం అనమాట సంఘానికి. ఎవరు కూడా మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పము, మెచ్చుకోము. అసలు ఎవరేస్తున్నారో తెలియదు, ఎవరు తీస్తున్నారో తెలియదు. వాళ్ళు అనుకోవచ్చు అరే నేను ఇంత కష్టపడి చేస్తూ ఉన్నాను కానీ గుర్తింపు లేదు, సంఘంలో ఎదుగుతున్నానా లేదా అనేసి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వరమును తక్కువ చేసి చూసుకోవడం అనమాట, వేరే దాంతో పోల్చుకొని. అర్థమవుతుందా? ఈ సమస్య కూడా సంఘంలో ఉంది. ఓకేనా? ఉందంటారా లేదంటారా? ఉంది. సర్వింగ్, టీ అరేంజ్ చేయడము, స్నాక్స్ తీసుకురావడము, అది కూడా ఒక పరిచయం అనుకుందాము. ఆ రోజు కనుక బాగా మనం ఆకలితో వచ్చినప్పుడు తింటే థ్యాంక్స్ డాలి అంటాం. ఇంట్లో బాగా తినేసి వస్తే థ్యాంక్స్ చెప్పాం, ఏం చెప్పాము. టీ బాగాలేదు, టీలో షుగర్ ఎక్కువైంది అంటే ఒక పరిచర్య, సంఘంలో ఎన్ని పరిచర్యలు ఉన్నా సరే అన్ని పరిచర్యలని సమానంగా చూసేటువంటి దృక్పథము మనకి లేదు. నాకున్నదే గొప్పది అనేటువంటి స్వభావము ఒకటైతే, నాకున్నది అంత విలువైనది కాదు అని తగ్గించుకునే స్వభావం ఇంకొకటి. ఇద్దరు ఉంటారు సంఘంలో. అర్థమవుతుందా? ఇది స్వస్థ బుద్ధి కాదు అని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. స్వస్థ బుద్ధి ఏంటిది అనంటే, ఈ ఆలోచించే విధానము, ఆ దృక్పథము దేనిని ఆధారం చేసుకొని ఉంటుంది అంటే, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అనంటే, దేవుడు అనేకులకు, సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఒక్కొక్క ఆత్మీయ వరాన్ని అనుగ్రహించాడు, విభజించి ఇచ్చాడు అని అంటే ఒక్కొక్కరికి తాను ఉద్దేశించి తాను నిర్ణయించుకొని ఇచ్చాడు. ఓకేనా? సంఘంలో ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడు. అంటే ఆయన సార్వభౌమత్వ అధికారము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు. నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అని నేను అడగడానికి నాకు హక్కు లేదు. లేకపోతే ఇదే మంచిది, ఇది మంచిది కాదు అని నేను నిర్ణయించడానికి నాకు హక్కు ఉందా? లేదు. ఎందుకు? దేవుడే నిర్ణయించి ఇచ్చాడు. ఓకేనా? ఈ దేవుడు నిర్ణయించి ఇచ్చాడు. దాంతోపాటు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. విశ్వాస పరిమాణ ప్రకారము అనంటే దాన్ని నేనేమని మారుస్తున్నానంటే, కృపను అనుసరించి దేవుడు మనకిచ్చాడు. రక్షణ అన్నదే కృపావరము కదా. ఎవరము కూడా మనము అర్హులము కాదు. దేవుడే మనకి రక్షణనిచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత దేవుడే ఆ కృప పాటలోనే అందరికీ ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఇస్తూ ఆ వరముతో పాటు కూడా అది నెరవేర్చడానికి సామర్థ్యము కూడా దేవుడే ఇస్తాడు. ఈ రెండు విషయాలు గమనించుకోవాలి. నెరవేర్చడానికి గల సామర్థ్యము దేవుడే ఇస్తాడు, ఆత్మీయ వరాన్ని కూడా దేవుడే ఇస్తాడనమాట. ఇది దేవుడు అనుగ్రహించాడు కాబట్టి, దేవుడు సార్వభౌమత్వాధికారముతో ఇచ్చాడు కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉండాలి? నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి చెందాలి. ఇచ్చిన దానికి సామర్థ్యంగా నేను ఉపయోగించాలి. ఇది ఇక్కడ చెప్తా ఉన్నాడనమాట. అంటే ఈ దృక్పథము, ఈ ఆలోచన విధానము, దేవా నాకెందుకు ఇది ఇవ్వలేదు అని ప్రశ్నించకుండా, దేవుడా ఇది నువ్వు నాకు ఏర్పాటు చేసి ఇచ్చావు కాబట్టి నేను నడుచుకుంటాను అన్నటువంటి ఆలోచన. అది కృపను చొప్పున ఆలోచించే విధానము, ఆ దృక్పథము. అంటే మనం చూసే ప్రతిదీ, చేసే ప్రతి పని కూడా
కృప అనేది కేంద్రంగా ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను నేను. చివరి మాటకి గనక మనం వెళ్ళినట్లయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ మాటలన్నీ నేను మీకు ఎలా చెప్తున్నాను, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అని చెప్తా ఉన్నాడు. అంటే నేను కృపని పొందుకున్నానా, అనుగ్రహింపబడిందా? పౌలు ఏం చెప్తున్నాడు? కృప అనుగ్రహింపబడింది, ఇవ్వబడింది. నాకు కృప ఇచ్చాడు కాబట్టి నేను మీతో ఈ మాటలు చెప్పుతున్నాను. అంతే తప్ప నేను ఎంతో మేధావిని, గమాలియేలు దగ్గర నేను తర్ఫీదు పొందాను, ధర్మశాస్త్రమంతా నాకు తెలుసు, సంఘాలన్నిటినీ నేను స్థాపించాను, నేను ఇంత గొప్పవాడిని కాబట్టి, నాకు అనుభవం ఉన్నది కాబట్టి, ఎన్నో సంఘాలను నడిపించాను కాబట్టి, ఎంతోమందిని ఆత్మీయంగా ఉజ్జీవింప చేశాను కాబట్టి ఇలా ఉండండి అని ఈ మాటలు నేను చెప్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? కృపను నాకు అనుగ్రహింపబడింది కాబట్టి చెప్తున్నాను. అంటే పౌలు ఇక్కడ ఏం చూస్తున్నాడు? ఆయన ఆలోచన దృక్పథం ఏంటిది? తనకు ఇచ్చిన ఆత్మవరాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. దానికి ఆధారం ఏంటిది? దేవుడిచ్చాడు కాబట్టే నేను ఇది చేస్తున్నాను. తను ఆలోచించవచ్చు. ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇందాక మనం అనుకున్నట్లు, నేను చాలా తెలివైన వాడిని, గమాలియేలు. నేను అప్పట్లో ఎక్కడ చదివాను? ఆయన చదివింది ఎక్కడ? టార్సీస్లో చదివాడా? ఎక్కడ? అప్పట్లో చాలా ఫేమస్. ఇప్పుడు హార్వర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎలాగో అంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇంత జ్ఞానం ఉంది కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. ఇన్ని సంఘాలను స్థాపించిన అనుభవంతో నేను చెప్పట్లేదు. నేను దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నాను కాబట్టి నేను చెప్పట్లేదు. కేవలం ఇది ఆయన అనుగ్రహించాడు నాకు. ఆ కృపను బట్టే నేను మీతో చెప్తున్నాను. అది ఆలోచన దృక్పథము. ఒక విధంగా ఆయన ఎగ్జాంపుల్గా కూడా చెప్తున్నాడు. తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చెప్తూ కృపను బట్టే నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఆ అధికారం ఎవరిచ్చారు ఆయనకి? దేవుడిచ్చారు. అలాగా జీవించడానికి శక్తి ఎవరిచ్చాడు? దేవుడిచ్చారు. అర్థమవుతుందా? సార్వభౌమత్వ అధికారము కలిగి ఉన్న దేవుడు అంటే, మనకి దేవుడిచ్చినటువంటి ఆత్మీయ వరాన్ని అది నెరవేర్చడానికి, ఉపయోగించడానికి తగినటువంటి సామర్థ్యాన్ని ఎవరు అనుగ్రహిస్తూ ఉన్నారు? దేవుడు. ఇది గనక మనము బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈ ఆలోచన దృక్పథము కలిగి ఉన్నాం అనుకోండి, మనం చేసే ప్రతి దాంట్లోనూ కూడా ఏమనుకుంటాము? నా కష్టంగా నేను బాగా పరిచర్య చేశాను, ఎంతో ప్రిపేర్ అయ్యి హార్డ్గా చేశాను అని అనుకుంటామా? కాదు. నేను నిల్చోడానికి అసలు దేవుడే కృప చూయించాడు. ఆ కృప లేకపోతే నేను నిల్చోవాడిని కాదు. అలా మాట్లాడగలిగాను అని అంటే నాలో ఉన్నటువంటి ఆ నైపుణ్యత, నా భాషా పరిజ్ఞానమా, నా టాలెంటా? కాదు. దేవుడు మాట్లాడడానికి, పలకడానికి ఇచ్చాడు, అనుమతి చేశాడు. ఆ సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు అని ఆలోచించే విధానము. అర్థమవుతుందా? ఈ ఆలోచన విధానము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే క్రైస్తవుడిగా మనం ఎదుగుతున్నాము అన్నది మనం తెలుసుకోగలుగుతాం. ఇందాక అనుకున్నాం కదా, ఏమనుకున్నాము? పక్కన వాళ్ళని అడగాలని. సో ఏం చేస్తారంటే, ఈరోజు సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ ప్రార్థనలు కూర్చున్నప్పుడు మీ భర్తని కానీ భార్యని కానీ ఒక ప్రశ్న అడగండి. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నాతో ఉంటున్నావు కదా, నాలో కొంచెమైనా మార్పుని నువ్వు చూసావా? నా మాట్లాడే విషయంలో అదంతా కాదు, కానీ నేను ఆలోచించే విధానంలో మార్పు ఏమన్నా నువ్వు చూసావా? నా దృక్పథం ఎలా ఉంటుంది? సంఘం పట్ల, నేను పనిచేసే చోట ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను? ఈజీగా తెలుసుద్దా? తెలియదా? పక్కన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ అనుకోండి, బాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళకంటే భార్యలు భర్తలు ఉన్నారు, మాకెవరు లేరన్నా అంటే నలుగురు కూర్చొని చేయండి, రూమ్మేట్స్ అంతా కూర్చొని, అరే నువ్వు నాకు కాలేజ్ నుంచి నువ్వు నాతో ఉన్నావు, ఇక్కడికి వచ్చి బోధించడం కాదు, అరే నువ్వు అప్పుడు బోధించేవాడివి, టీచర్గా ఉన్నావు, ఇప్పుడు బోధిస్తూ ఉన్నావు, సంఘ పరిచర్యలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఇవి ఒక్కొక్క పక్కన పెట్టి అవి ఎందుకు చేస్తున్నాను, నా దృక్పథం ఏంటిది అన్నది ఒకసారి షేర్ చేసుకోండి. నాలో ఏమైనా మార్పుని చూస్తున్నావా? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది, ఓకేనా? సెకండ్ ఎక్సర్సైజ్, ఒకవేళ కనుక ఈ అనుభవము లేకపోతే కలిసి ప్రార్థించండి. దేవా, ఈ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, నేను, నా కుటుంబము, నా బిడ్డలు పరిచర్య చేస్తూ ఉన్నారు, మాకెంతో
స్థాయి, టాలెంట్ మేమే సంఘంలో ప్రాముఖ్యము అని అనుకుంటున్నాము అని అంటే, దేవా మాకు దీన మనస్సు కలుగ చేయండి, మమ్మల్ని క్షమించండి అని ఉండండి. ఇంకొక అప్లికేషన్ ఏంటిదనంటే, అసలు నేను రక్షించబడ్డాను కానీ అసలు నాకు ఏ సంఘ పరిచర్యలో అసలు ఆత్మీయ వరాలు ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసింది ఏంటివి? బోధించటము, దాతృత్వము, ఇంకేమున్నాయి సంఘ పరిచర్యలో దేవుడిచ్చిన ఆత్మవరాలు ఎన్నున్నాయి చెప్పండి? 3, 4. దాతృత్వం చూసాము, ఇంకా ఆతిథ్యము. ఓకేనా? సో ఇవి అసలు నా జీవితంలో నేను ఆచరణలో పెడుతున్నానా లేదా? రక్షించబడ్డాను. ఎప్పుడు రక్షించబడ్డాను నేను? 2000 సంవత్సరాలు, 2000, ఇప్పుడు 2025, 25 ఇయర్స్ నుంచి రక్షించబడ్డాను. నేను దేవుడిచ్చినటువంటి ఆత్మవరాల్ని, ఏ వరాన్ని నేను సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగిస్తున్నాను? ఒకవేళ ఏదో తెలియకపోతే ప్రార్థించి అడగండి, పరిశుద్ధాత్మ నడిపింపుదల మీకు ఉంటుందన్నమాట. పరిచర్య ఏదో ఒకటి ఉంటుంది, ఓకేనా? ఏదో ఒక ఆత్మీయ వరం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు, ఓకేనా? అది తెలుసుకొని మనము జీవితంలో అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఇంకొకటి ఏంటిదంటే, ఆచరణలో మనం పెడుతూ ఉండొచ్చు కానీ తక్కువ చిన్న చూపు చూస్తూ ఉండొచ్చు. నేను ఇందాక కొన్ని చెప్పాను కదా, సంఘంలో కొన్ని టాప్ అన్నమాట. బోధించడం మాత్రము టాప్, ఓకేనా? మిగతాయన్నీ కొంచెం తక్కువ. అంటే నేను అదే చెయ్యాలి, దేవుడు నాకు దాతృత్వమే ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు ఆతిథ్యమే ఇచ్చాడు, నేను ఆతిథ్యం ఇంటికి పిలిచి ఒక్కరినే పిలిచి చేస్తాను, అందరికీ తెలుసుద్దా? తెలియదు. అంటే ఆతిథ్యము కనుక ఉంటే ఇది చిన్నది, ఇది తక్కువ, ఇది సంఘ క్షేమాభివృద్ధి కలుగ చేయదు, ఓన్లీ వాక్యమే క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది అని అనుకునే వాళ్ళు ఉంటే దయచేసి క్షమాపణ అడిగి దాంట్లోనే అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి, ఓకేనా? ఇందాక కన్ను చెవితే అది గుర్తుపెట్టుకోండి బాగా. పౌలు మనకు అర్థం కావడానికి అది బాగా చెప్పాడనమాట. తల పాదములతో చెప్పొద్దు, నువ్వు నాకు అక్కర్లేదు, నేనే ప్రాముఖ్యము, నాకే విలువుంది అని తల చెప్పకూడదు. పాదం అనుకోవద్దంట, నా వల్ల ఏం ఉపయోగము, నేను ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక బానిసలాగా పనిచేస్తాను, నేను తిరిగి మైండ్కి నేను కమాండ్స్ ఇవ్వట్లేదు, మైండ్ నుంచే నాకు కమాండ్స్ వస్తూ ఉన్నాయి, నా బతికింతేనా అని కాలు అనుకోవద్దు. ఆ పని దేవుడు ఏర్పాటు చేశాడు, ఓకేనా? ఈ స్వభావము, ఈ ఆలోచన వైఖరి ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆత్మీయంగా ఎదగడానికి చాలా దోహదపడుతుంది. అర్థమవుతుందా? అప్పుడు సంఘములో ఐక్యత అనేది ఉంటుంది, అప్పుడు సంఘము ముందుకు వెళ్తూ ఉంటుంది. లేకపోతే ఘర్షణలతోటి, విభేదాలతోటి, ఇది ప్రాముఖ్యమా, అది ప్రాముఖ్యమా, ఇది విలువైనది, అది విలువైనది కాదు. బాడీ అంతా దేవుడి దృష్టిలో విలువైనదే. దేవుడు రక్షించింది అందరినీ రక్షించాడు, కాకపోతే ఆయన సార్వభౌమత్వ అధికారము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకొని తన చిత్తానుసారము తనకి విభజించి ఇచ్చాడు. ఇది మనము గ్రహించినప్పుడు క్రైస్తవుడిగా ఎదుగుతున్నట్లు. ఇది ఒక కొలమానము, పరివర్తనకి కొలమానము స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే నన్ను నేను హెచ్చుగా ఎంచుకోను, నేనే ప్రాముఖ్యము, నాకే విలువ ఎక్కువ అని నేను చేసే పరిచర్యనే ప్రాముఖ్యము, సంఘాన్ని అభివృద్ధి పరుస్తుంది అనే ఆలోచన ఉండకూడదు. నేను చేసేది తక్కువ, ఇదంత విలువైనది కాదు, ప్రాముఖ్యం కాదు, సంఘానికి క్షేమము కలుగ చేయదు, ఏదో ఉడతా భక్తి అని అనుకోదు. ఇచ్చినటువంటి ఆత్మవరాన్ని చిన్న చూపు చూడొద్దు. ఎలా చూస్తామనంటే, వేరే దాని పట్ల ఆకర్షణ కలిగి ఉంటే, ఇది చేస్తే బాగుండు, ఇది ఉంటే బాగుండు నాకు అని ఎప్పుడైతే మనకి మనసులో ఉంటుందో దాని ఉద్దేశం అంటే చిన్న చూపుగా చూస్తూ ఉన్నామని, ఓకేనా? చివరిగా ఏంటిదంటే, కృపని కేంద్రంగా చేసుకున్నప్పుడు మనం కలిగి ఉన్నదంతా దేవుడే ఇచ్చాడు, ఆయన అధికారము కలిగి అది చేయడానికి కూడా సామర్థ్యము ఆయనే ఇచ్చాడు కాబట్టి అని ఎప్పుడైతే ఈ 3 విషయాలను మనం మనసులో ఉంచుకొని దాని ప్రకారము చేసే ప్రతి పనిని అన్నీ ఆలోచిస్తాం కదా మనము, అలా ఆలోచించే ప్రతిదాని వెనుక ఈ దృక్పథము కనుక ఉంటే, స్వస్థ బుద్ధి కనుక ఉంటే, మాటలు మారుతాయి, చేతలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది. ఏది ఆలోచిస్తామో అదే చేస్తాము. కాబట్టి దేవుడు మనకి అట్టి పరివర్తన, అట్టి మార్పు కలుగ చేసే విధముగా స్వస్థ బుద్ధి కలిగి ప్రతి ఒక్కరము మనకి ఇవ్వబడినటువంటి ఆ పరిచర్యని, ఆత్మవరాలను సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించునుగాక.